హాయ్ హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హెల్దీ అయిన టేస్టీ సొరకాయ అండ్ మునగాకు పొడితో చపాతీ చేశాను. ఈ సొరకాయ వల్ల చాలా లాభాలండి. మనకు సొరకాయ రెగ్యులర్గా మన డైట్లో తీసుకుంటే మన మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది మరియు యూరినరీ ఇన్ఫెక్షన్కి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యూరిన్లో ఉండే యాసిడ్ కంటెంట్స్ని బ్యాలెన్స్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అలాగే మనం ఇందులో మునగాకు పొడి యూజ్ చేస్తున్నాం. ఈ మునగాకు పొడి యూజింగ్ వల్ల మనకు విటమిన్ ఏ, బి, కాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా లభిస్తాయి. మునగాకు పౌడర్ని మనం రెగ్యులర్గా మన డైట్లో యూజ్ చేస్తే కనుక మనకు షుగర్ లెవెల్స్ అని కంట్రోల్లో ఉంటుంది. అలాగే మన బాడీకి కావాల్సిన ఇన్సులిన్స్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే మనకు ఫుడ్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఇంత హెల్దీ అయిన సొరకాయ అండ్ మునగాకు పొడితో చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా 1 kg సొరకాయ తీసుకొని క్లీన్ చేసి స్కిన్ పీల్ చేసి తురిమి పెట్టుకోవాలి. ఇందులోకి 1 కట్ట పుదీనా, 3 పచ్చిమిర్చి, కొద్దిగంత అల్లం, కొన్ని బఠానీలు, వీటన్నిటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ని, అలాగే మనం పేస్ట్ చేసుకున్న పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, బఠానీ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల మునగాకు పౌడర్. ఈ మునగాకు పౌడర్ మీరు రెగ్యులర్ డైట్లో యూస్ చేస్తే చాలా మంచిది హెల్త్కి. వీటన్నిటిని ముందుగా కలుపుకోవాలి, వాటర్ వేయకుండా. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పిండి కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. ముందుగా పిండి అంతా కలుపుకున్నాక మనకు ఎంత పడితే అన్ని వాటర్ కొన్ని చిలకరించుకుంటూ కలుపుకుంటే పిండి బాగా మెదుగుతుంది. అలా కలుపుకున్న పిండిని కొద్దిగంత ఆయిల్ వేసి కలుపుకొని 15 minutes పక్కకు పెట్టుకోవాలి. 15 minutes తర్వాత పిండిని తీసుకొని ఉండలు కట్టుకొని, కొద్దిగా పొడి పిండి ఎక్కువే పడుతుందండి. పొడి పిండి ఎక్కువ అద్దుకొని చపాతీలు నేను చూస్తానంటూ తాల్చేసి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి పెంక మీద కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో ఫస్ట్ అటు ఇటు కాల్చుకున్నాక కాస్త వేడయ్యాక చపాతీ అప్పుడు ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని 2 వైపులా చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ సొరకాయ అండ్ మునగాకు పొడి చపాతీలు తయారైపోయాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.